నిన్నటిదాకా నివురు కప్పిన నిప్పులాగా ఉన్న వ్యవహారం ఒక్కసారిగా బయటకు వచ్చింది. అయితే అగ్నిపర్వతంలాగా బదలవుతోందా? ఇంకా ఏమైనా కొనసాగింపు ప్రక్రియ జరుగుతోందా అనే ప్రశ్నలు కాస్త పక్కన పెడితే, మొత్తానికైతే గులాబీ పార్టీలో అంతర్గత పోరు జరుగుతోంది అనే సంకేతాలు మాత్రమే వినిపిస్తున్నాయి. అమెరికాలో కొడుకు గ్రాడ్యుయేషన్ డేకు కవిత వెళ్లిపోయింది. అక్కడి కొడుకుతో కలిసి ఫోటోలు దిగింది. సోషల్ మీడియాలో పోస్టు చేసింది. కానీ యాదృచ్ఛికంగా గులాబీ క్యాంపు నుంచి ఎటువంటి ప్రశంసలు కవిత పోస్టుకు దక్కలేదు. ఇక కవిత రాసిన లెటర్స్ బయటకు రిలీజ్ కావడంతో ఒక్కసారిగా కలకలం నెలకొంది. ఈ లెటర్స్ పై గులాబీ పార్టీ మౌత్ పీస్ నమస్తే తెలంగాణ ఏదో గాయకత్తర చేయబోయింది గాని ఇప్పుడు కవితనే నేనే ఆ లెటర్స్ రాశానని ఒప్పుకుంది. మరి ఈ లెక్కన ఆ పార్టీ మౌత్ పీస్ తలకాయ ఎక్కడ పెట్టుకుందో చూడాలి. అన్నట్టు శంషాబాద్ విమానాశ్రయంలో దిగగానే కవితను విలేకరులు చుట్టుముట్టారు. వాళ్ళు ఏమడుగుతారో కవితకు తెలుసు. పైగా తన మనసులో ఎలాంటి భావం ఉందో కూడా ఆమెకు తెలుసు. అందుకనే నేరుగా చెప్పేసింది, ఆ లెటర్స్ రాసింది నేనే, కానీ అది ఇంటర్నేషనల్ మేటర్. ఆ లెటర్స్ లీక్ చేసింది ఎవరో మీరే ఇమాజిన్ చేసుకోండి. కేసీఆర్ దేవుడు లాంటి వ్యక్తి, కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి. కేసీఆర్ లీడర్షిప్ లోనే పనిచేస్తాను. నాకు వేరే వ్యాపకాలు లేవు. పార్టీలో ఇంటర్నేషనల్ ఇష్యూస్ గురించి ఇలాంటి లెటర్స్ రాయడం మాకు కామనే, కానీ ఈసారి మాత్రమే బయటకు ఎక్స్పోజ్ అయింది. కానీ ఈ లెటర్స్ ని చూసి కాంగ్రెస్ బీజేపీ నాయకులకు ఎగిరి ఎగిరి పడుతున్నారు. కోతికి కొబ్బరికాయ దొరికినట్లుగా వారు సంబరపడాల్సిన అవసరం లేదు. ఇవి విలేకరులతో కవిత మాట్లాడిన మాటలు క్లుప్తంగా. వాస్తవానికి నిన్నటి నుంచి కవిత లెటర్స్ మీద విపరీతమైన చర్చ జరుగుతూనే ఉంది. కేసీఆర్ క్యాంపు నుంచి ఒక ఖండాన కూడా రాలేదు. దాసోజు శ్రావణ్ లాంటి కొంతమంది నాయకులు స్పందించినప్పటికీ అధికారికంగా గులాబీ పార్టీ నుంచి ఎటువంటి ఖండనాలు లేవు. అయితే కవితపై కేసీఆర్ కు కోపం ఉందని, కేటీఆర్ కూడా అలానే ఉన్నారని శంషాబాద్ లో చోటు చేసుకున్న పరిస్థితులు చెబుతున్నాయి. కవిత అమెరికా నుంచి వచ్చిన తరువాత శంషాబాద్ ప్రాంతానికి గులాబీ పార్టీ నాయకులు రాలేదు. అక్కడ గులాబీ పార్టీ జెండాలు కనిపించలేదు. కేటీఆర్ ఇతర నాయకుల ప్రస్తావన కనిపించలేదు. కేవలం జాగృతి నాయకులు, లీడర్లు మాత్రమే అక్కడ కనిపించారు. టీం కవిత అనే పేరుతో కొన్ని ప్లకార్డులు కనిపించాయి. మొత్తంగా చూస్తే పార్టీ పరంగా ఆమెకు దూరంగా ఉండాలని కేసీఆర్ క్యాంపు నుంచి ఆదేశాలు వచ్చాయని అనుకోవాలా? కేసీఆర్ దేవుడైతే ఆయన చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరు? కవిత ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారు? కేసీఆర్ కోటరీలోకి వెళ్లే ధైర్యం కేటీఆర్, హరీష్ రావుకు మాత్రమే ఉంటుంది. మహా అయితే సంతోష్ రావు కొంత పరిధిలోకి వెళ్లగలడు. అలాంటప్పుడు కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరు? హరీష్ రావుతో కవితకు విభేదాలు లేవు. అంటే ఒక రకంగా కవిత పొలిటికల్ గ్రోతింగ్ కు కేటీఆర్ అడ్డుపడుతున్నాడా? అందువల్లే ఆమె రాసిన లెటర్ బయటకు వచ్చిందా అంటే సోదరుడితో ఉన్న ఆగాధం కాస్త పెరుగుతున్నట్టే భావించాలా? కానీ కవిత వ్యాఖ్యలతో ఒక స్పష్టత వచ్చినట్టు భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవేళ ఇది గనుక కేసీఆర్ కుటుంబం ఆడుతున్న నాటకం అయితే దానికి కాలమే సమాధానం చెబుతుంది. మొత్తానికి కవిత వేస్తున్న అడుగులు, ఆమె చేస్తున్న వ్యాఖ్యలు, ఆలోచనలు జనానికి ఒక క్లారిటీ ఇస్తున్నాయి. ఇప్పటికే ఆమె సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామని తండ్రికి ఒక రకమైన హెచ్చరిక పంపింది. ఇప్పుడదేమో దయ్యాల ప్రస్తావనని తీసుకొచ్చింది. మొత్తంగా కేసీఆర్ అనే వ్యక్తి నీడ నుంచి దూరంగా జరిగి సొంతంగా తన రాజకీయ కార్యశాలను నిర్మించుకోబోతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.